నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహించారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డి. బాలయ్యపల్లి మండలం సిద్ధగుంట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకపడిపోయిందన్నారు. వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత సీఎం జగన్ సహకారంతో వెంకటగిరి నియోజకవర్గంలో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామన్నారు. మనం అందరినీ పనిచేసి గెలిపించమన్నారు. మీరందరూ ఓటేశారు, నేను కూడా ఓటేసిన. నా ఓటు కూడా వెంకటగిరి 8వ వార్డులో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేశానని తృప్తి ఉంది, కానీ వేసిన వ్యక్తి మంచివాడు కాదు. అది గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి 1 సంవత్సరం క్రితం ఇంక నుంచి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యత నీది అని నన్ను పంపించాడు. ఈ సంవత్సరం కాలంలో నేను మీకు ఎలా దగ్గర అవ్వాలి, ఎలా మంచి పనులు చేయాలి, నాకు ఒక హోదా లేదు, అది కూడా గుర్తు చేస్తూ ఉండేవాడు ఆయన. కానీ 4 సంవత్సరాల్లో కుంటుపడిన అభివృద్ధిని 1 సంవత్సరంలో హోదా లేకుండా పరిగెత్తించిన. గ్రామ సచివాలయాలు ఇంటింటికి వెళ్ళి తిరగమన్నాడు. ఇది వరకు ఒక 3-4 ఇళ్ళు తిరిగేది. నేను వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో 94,000 ఇళ్ళుంటే 76,000 ఇళ్ళ గడపలు దొక్కినా నేను. 76,000 ఇళ్ళు. దీనివల్ల ఊర్లో ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి, చాలా మంది సొంత ఆశలు, సొంత పనులు చెప్తారు. అది పెన్షన్ అయినా ఉండొచ్చు, నేతన నేస్తం కింద లబ్ధిదారు నుంచి తొలగించారు, లేదా వాహన మిత్రుల నుంచి తీశారని, పర్సనల్ పనులు ఎన్నున్నా కొందరు ఊరి సంగతులు కూడా చెప్పారు. నేను కూడా స్వయంగా చూసిన. ఇప్పుడు ఇక్కడ కాలువ ఉంది, ఇది ఒకటి చెప్పనక్కర్లా, ఇది నా దృష్టిలో పడింది.